మీ గోల్స్ని షార్ట్ టైంలో అచీవ్ చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ వీడియో చూడండి. టాప్ నాచ్ కాలేజెస్లో చదువు, మంచి జాబ్, ట్రెండింగ్ బిజినెస్, బెస్ట్ లైఫ్ స్టైల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అర్లీ రిటైర్మెంట్, ఇవన్నీ మనందరి డ్రీమ్స్, అలాగే మనందరి గోల్స్ కూడా. కానీ వీటన్నిటిని అచీవ్ చేయడానికి మనం నిజంగా సాధ్యమైనంత ఎఫర్ట్ పెడుతున్నామా? మన చుట్టూ ఉన్న అవకాశాలని, రిసోర్స్ని ఎంతవరకు వాడుతున్నాం? ఈ ప్రశ్నలన్నింటికి ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తప్పకుండా జవాబు చెప్తాను. ఈ మధ్య నేను అర్బన్ క్లాప్ యాప్లో రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ కోసం ఒక సర్వీస్ని బుక్ చేశాను. మర్నాడు ఒక 21 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. సింపుల్గా ఉన్నాడు, కానీ పని మాత్రం చాలా చక్కగా చేశాడు. ఫ్రిడ్జ్ని స్టెప్ బై స్టెప్గా, సిస్టమేటిక్గా దాదాపు గంటన్నర పాటు పూర్తి ఫోకస్తో క్లీన్ చేస్తున్నాడు. నేను అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నావు? 4 సంవత్సరాలు చేస్తున్నాను సార్ అన్నాడు. హ్యాపీనా అని అడిగా. అవును సార్, పని బాగానే దొరుకుతుంది. కొన్నిసార్లు అయితే చాలా కాల్స్ వస్తాయి. ఈ మధ్య సండే కూడా కాల్స్ వస్తున్నాయి, కానీ అవాయిడ్ చేస్తున్నాను సార్. నెలకి ఎంత సంపాదిస్తావు? అతను స్మైల్ చేస్తూ సుమారుగా 40 నుండి 50 వేలు వస్తుంది సార్ అన్నాడు. అది విన్నాక నా ఎక్స్ప్రెషన్ కొంచెం మారింది. మళ్ళీ అతను, మా ఊర్లో ఇల్లు కడుతున్నాను సార్, సంపాదించిందంతా ఇంటికి పంపిస్తాను. ముంబైలో ఖర్చులు ఎక్కువగా సార్, అందరూ ఇచ్చే టిప్స్తో నా పై ఖర్చులు సరిపోతాయి అన్నాడు. అతను చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడు. నాకు అతను చెప్పే ప్రతి ఇన్సిడెంట్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎక్కడో నాకు టచ్ అవుతున్నట్టు అనిపించింది. ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా అనిపించింది. కంపేర్ చేయడం కాదు, కానీ 21 ఏళ్ల వయసులో బెంగాల్లో ఒక చిన్న గ్రామం నుంచి ముంబై మహానగరానికి రావడం, స్ట్రగుల్ చేసి ఇక్కడ లైఫ్కి అడ్జస్ట్ అవ్వడం, తన కాళ్ళ మీద తాను నిలబడడం, నిజాయితీగా ఇంటి బాధ్యతలు భుజాల మీద వేసుకుని మోయడం సాధారణ విషయం కాదు. ఇతను కూడా జెన్జీనే. అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏ హై స్కూల్ కూడా చదివినట్లేదు. ఏ కన్స్ట్రక్షన్ లేబర్గానో లేదా ఏ హోటల్లోనో చిన్న పని చేయాలి. కానీ ఇతను అవి కాకుండా ఈ రోజుల్లో ట్రెండింగ్లో ఉన్న యాప్ బేస్డ్ వర్క్ని ఎన్నుకొని దాన్నే ప్రొఫెషనల్ లెవెల్లో క్యారీ చేస్తున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఏ పని చిన్నది లేదా పెద్దది కాదు, దానిపై మన అప్రోచ్ బ్రాడ్గా ఉండాలి. ఒక మామూలుగా కనిపించే పనిని సిస్టమేటిక్గా, కన్సిస్టెన్సీతో, డెడికేషన్తో, సీరియస్నెస్తో చేస్తూ పోతే అదే పెద్ద అసెట్గా మారుతుంది. సక్సెస్ అనేది జాబ్ సైజ్ మీద కాకుండా మన అప్రోచ్ పైన ఆధారపడి ఉంటుంది. మన పని మన విలువని క్రియేట్ చేస్తుంది. ఆ విలువ మన భవిష్యత్తును క్రియేట్ చేస్తుంది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని చాలామంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనం సేఫ్ జోన్లోనే ఉండిపోతున్నామా? పని కొంచెం కష్టంగా అనిపించగానే వెనకడుగు వేస్తున్నామా? మన చుట్టూ ఉన్న అవకాశాలని, రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా వాడుకుంటున్నామా? ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక కుర్రాడు తనకున్న బేసిక్ చదువు మరియు బ్యాక్గ్రౌండ్తో ఇదంతా చేయగలిగితే మరి మన సంగతి ఏంటి? మనలో చాలామంది ఇంతకంటే ఎక్కువ చదువుకుని ఉంటారు. అదే ప్రపోర్షన్లో వాళ్ళకుండే అవకాశాలు, రిసోర్సులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు స్టూడెంట్ అవ్వచ్చు, లేదా జస్ట్ జాబ్ జాయిన్ అయ్యి ఉండొచ్చు, మిడ్ లెవెల్ కెరియర్లో ఉండొచ్చు, ఒక రిటైర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వారి ఏజ్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, వారి నీడ్స్, రిక్వైర్మెంట్స్ని బట్టి గోల్స్ ఉంటాయి. వాటిని సాకారం చేయడానికి మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ని ఎఫెక్టివ్గా వాడగలుగుతున్నామా? ఈ టాపిక్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఆలోచించండి. మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ మోటివేషన్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు థ్యాంక్ యూ.